హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు కొర్రమీను చేపల ఇగురు వండుకుందాం. కొర్రమీను చేపతోటి ఇగురు వేపుడు చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. చేపల్లో అన్నిట్లకల్లా కొర్రమీను చాలా సూపర్గా ఉంటుంది. చేప దీన్ని ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక 4-5 గరిటెల ఆయిల్ వేసాను. ఇప్పుడు 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసాను ఉప్పు. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు చూసుకొని. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా వేగాలి. ఇప్పుడు ఇందులోనే మసాలా పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసాలు, ఒక 5-6 లవంగాలు, చిన్న చెక్క, మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలపాలి ఒకసారి. ఇదంతా బాగా వేగనివ్వాలి. ఒకసారి ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది, మీకే తెలుస్తుంది. ఇలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టి చూద్దాం. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలపాలంతా. ఈ మసాలా పేస్ట్ ఎంత వేయితే మన కూర అంత రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను. మీ స్పైసీనెస్ మీరు ఎంత తీసుకుంటే అంత వేసుకోవచ్చు. కారం కూడా వేసిన తర్వాత కొంచెంసేపు కలపాలి. మళ్ళీ కొంచెం కష్టం అనుకుంటాం, కానీ ఇంట్లో వండుకుంటేనే చాలా ఆరోగ్యం. బయట ఫుడ్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి వేసాను. మొత్తం అంతా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఒక 1.5 కప్ వేసాను. ఇప్పుడు కొర్రమీను చేప నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కలుగా కట్ చేసి కడుక్కొని ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. నీసు వాసన పోయే వరకు ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఇందులో వేసుకున్నాం. ఈ ముక్కలు ఎప్పుడు ఇలా విడివిడిగానే వేసుకోవాలి. ఏ చేప వండినా సరే ఇలాగే వండుకోవాలి. గరిటె పెట్టి తిప్పకూడదు చేప వండేటప్పుడు. ఇవన్నీ ఇలా పెట్టేసి మొత్తం అన్నీ ఇలా కలిసేలా సెట్ చేయాలి అన్ని ముక్కలు. నెక్స్ట్ కొద్దిసేపు ఇలా ఈ ముక్కల్ని ఉడకనిద్దాం. ఇందులో మూత పెట్టేసి ఉంచుతాం. 1 or 2 minutes తర్వాత ఇలా క్లాత్ మూకుని పట్టుకుని ఇలా తిప్పాలి క్లాత్తో. అంతేకాని గరిటె పెట్టి కలపకూడదు కర్రీని. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూద్దాం. కొంచెం పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత ఇలా దగ్గరగా అవనివ్వాలి బాగా కర్రీని. ఈ వాటర్ క్వాంటిటీ తగ్గి దగ్గరగా ఎగురులా అయ్యేదాకా మనం స్టవ్ మీద ఉంచాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసాను.
అయిపోయింది ఫ్రెండ్. దించేస్తున్నాను, నేను డిష్ అవుట్ చేశాను. మా ఇంటి అమృతంలో సూపర్ టేస్ట్తో కొర్రమీన ఇగురు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.